సాయికృష్ణను పోలీసులు అత్యంత క్రూరంగా రోజుల పాటు హింసించి చంపేశారు అనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అదే సందర్భంలో పోలీసులు చేసిన కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు, పోలీసులు లాకప్లో హింస అంటే లాకప్లో చంపేస్తే అటువంటి పోలీసులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పక్కన తమిళనాడు తుత్తుకుడి లాకప్రీతిలో తండ్రి కొడుకులను చంపేసిన వాళ్లకు మరణశిక్ష విధించిన కేసు ఒకటి. అండ్ ఫేక్ ఎన్కౌంటర్లకు సంబంధించి అంటే దేశంలో ఇప్పటికీ ఒక మైలురాయిగా ఉన్న కేసు ఏంటి అని అంటే రాజస్థాన్లో రాజా మన్సింగ్ అని 7 సార్లు వరుసగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. 85లో వాళ్ళ కుమార్తె దీప అనే ఆమె 35 సంవత్సరాల పాటు దీని మీద పోరాడింది. 35 సంవత్సరాల పాటు 1700 సార్లు కోర్టు కేసులు వాయిదా పడ్డాయి. 1700 సార్లు. చివరికి 2020లో 11 మంది పోలీసులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించుకుంటూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. 11 మంది, అందరూ 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళే. అండ్ 83 సంవత్సరాల వ్యక్తి కూడా జైలుకి వెళ్ళారు. అవును, 7 సార్లు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా 52 నుంచి 84 వరకు. 85లో కూడా ఎన్నికలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంటే ఆ నియోజకవర్గానికి అప్పుడు ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న శివచరణ్ వచ్చారు. అయితే ఆయన హెలీప్యాడ్ దగ్గర దిగుతానే మా రాజా మన్సింగ్ అని ఆయన వెళ్ళి తన జీపుతోటి ఆ ముఖ్యమంత్రిని ఢీ కొట్టి ఫుల్ హింస, చాలా పెద్ద హింస జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల్లో అతన్ని ఆయనకు సపోర్ట్గా ఉన్న ఇద్దరిని, మొత్తం మీద 3 కాల్చిపడేశారు పోలీసులు. 3 కాల్చేశారు పోలీసులు. ఇది ఫేక్ ఎన్కౌంటర్, కావాలని చంపేశారని చెప్పి వాళ్ళ కుమార్తె ఇప్పటి వరకు ఫైట్ చేసుకుంటూ వచ్చారు. పోలీసులు మాత్రం లేదు, చాలా హింస చేశారు, హింసాత్మక సంఘటనలో భాగంగానే అనుకోకుండానే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు. మొత్తం మీద 18 మంది అభియోగాలు, 4 చనిపోయారు, మిగిలిన 3 అక్విట్ అయ్యారు. 11 మంది మీద ఈ 35 ఏళ్ల తర్వాత ఈ కేసు విచారణ తీర్పు వచ్చి 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డు. ఆ రాజా మన్సింగ్ అనే ఆయన రాజస్థాన్ భరత్పూర్ అనే రాజవంశానికి హెడ్. ఆయన అంటే రాజవంశాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక రాజవంశం. 35 ఏళ్ల తర్వాత శిక్షలు పడ్డాయి. సో ఇప్పుడు ఏ కేసు అయినా ఇప్పటికిప్పుడు అధికారం ఉందని తప్పించుకోవడము, ఇప్పటికిప్పుడు ఏదో ఉందని తప్పించుకోవడం కుదరదు. నాకు తెలిసి ఇప్పుడు సాయికృష్ణ కేసులో అయినా సరే, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే మాకు చంద్రబాబు మహానుభావుడు, మా పవన్ కళ్యాణ్ మహానుభావుడు, మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు తప్పకుండా, ఎవరైనా కనుక న్యాయవాదులు, ఇంకొకరు ప్రజా సంఘాలు దీని మీద కనుక గట్టిగా ఫైట్ చేస్తే, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కనుక దీని మీద దృష్టి పెడితే పోలీసులు ఎక్కడా తప్పించుకునే పరిస్థితి ఉండదు. చాలా సివియర్గానే ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. అంత ఈజీగా మనిషిని చంపేసి తప్పించుకుంటుందా?